నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన విజయవంతంగా మొదలైంది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు గూగుల్, ఫిలిప్స్ యూనిలీవర్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించాయి. స్కిల్ వర్సిటీలో భాగం కానున్న సౌదీ సంస్థ. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. కేంద్ర ఉద్యోగిపై అవినీతి ఆరోపణలను రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయవచ్చు. సుప్రీంకోర్టు. జాతీయ గీతాన్ని నన్ను అవమానించారు ప్రసంగించకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ రవి. తమిళనాడు చరిత్రలో వరుసగా ఇలా నాలుగవసారి రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 23 వరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి. వాటి వసూళ్లకు వాహనదారులను బెదిరించొద్దు. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. జీవో 108 అమలుపై స్టేకు నిరాకరణ. క్రీడా వార్తలు. భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నేటి నుంచి. నేటి సూక్తి. మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఆరోగ్య చిట్కా. మునగాకులో పోషకాలు మెండుగా ఉంటాయి. నిన్నటి జీకే ప్రశ్న. యునో జనరల్ సెక్రటరీ ఎవరు? జవాబు అంటోనియో గుటెరస్. నేటి జీకే ప్రశ్న. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? నేటి జీకే ప్రశ్న. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?